అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. నీ దరి చేరే వరమేవా ప్రేమ ఎపిసోడ్ 2. నిశీదితో కప్పిన భూమికి తన నులివెచ్చని కిరణాలతో విడుదల కలిగించడానికి అప్పుడే గగన వీధిలో ఉదయించాడు బాణుడు. అదేనండి, తెల్లారింది. ఆదిత్య మార్నింగ్ జిమ్కి వెళ్ళి తన డైలీ రొటీన్ ఫినిష్ చేసుకుని ఫ్రెష్ అయ్యి అతని అక్క కొడుకైన జైని లేపి కాసేపు వాడితో ఆడుకున్నాడు. కిందకి వచ్చిన అతనికి టేబుల్ దగ్గరున్న వాళ్ళని చూసి విసుగు నీరసం ఒకేసారి వచ్చాయి. వాళ్ళని పట్టించుకోకుండా డ్రైవర్కి ఫైల్స్ ఇచ్చి కారు దగ్గరికి వెళ్తుండగా ఆది అన్న భువనేశ్వరి గారు పిలిచిన పిలుపుకి ఆగి వెనక్కి తిరిగాడు. భువనేశ్వరి గారు, ఏంటాది ఇది, మామని పలకరించకుండా వెళ్తున్నావు? రా, బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు వాళ్లతో మాట్లాడి వెళ్ళు. ఆదిత్య, మామ్, నాకు మీటింగ్ ఉంది. గిరిధర్, అదేంటల్లుడు, నీ పిఏ మీటింగ్స్ అన్నీ ఆఫ్టర్నూన్ ఉన్నాయని చెప్పాడు. వెంటనే ఆదిత్య పిఏ వంక సీరియస్గా చూసిన చూపుకి భయంతో ఫోన్ పట్టుకుని మాట్లాడుతున్నట్టు నటిస్తూ బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన శేఖర్కి ఈసారి ఆదిత్య నుండి నిజంగానే కాల్ వచ్చింది. భయంగా లిఫ్ట్ చేశాడు. ఏం చేస్తావో తెలీదు, 10 మినిట్స్లో ఆఫీస్కి బయలుదేరాలి అని కాల్ కట్ చేశాడు ఆదిత్య. అప్పుడే కిచెన్ నుండి బయటికి వచ్చిన నక్షత్ర హాయ్ బావా అని హక్ చేసుకుంటుంది. హాయ్ రా అనగానే నవ్వుతూ పైనుండి కిందకు దిగుతారు మేఘా అండ్ సంజయ్. సంజు, హాయ్ బావా. హాయ్ రా, హౌ ఆర్ యూ? వాడికేంటల్లుడు, సంపాదించే తండ్రి ఉన్నాడు కదా, జులాయిగా తిరుగుతున్నాడు. ఆదిత్య ఏదో సమాధానం చెప్పేలోపు సంజయ్ ఆదిత్య చేయి పట్టుకుంటాడు. ఆదిత్య సంజయ్ క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్. ప్రకాష్ గారు, చేస్తాడులే బావా, కొన్ని రోజులు ఎంజాయ్ చేయని వాడిని. సంజు, ఏంటి బావా, ఆ చంద్రకాంత్ని అరెస్ట్ చేయించావంట? ఏం చెప్పాలా అని లోపలికొచ్చిన పిఏ ఆ మాట వినిపించి, సార్ కమిషనర్ ఆఫీస్కి వచ్చారంట, మీతో మాట్లాడాలంట, నిన్న గొడవ గురించి. ఆదిత్య, డాడ్ గాట్ టు గో, బాయ్, ఎంజాయ్ అని చెప్పి వెళ్ళిపోతూ, మీ అన్న వచ్చాడని ఓ కిచెన్లో రక్తాలు చిందించేకు, సర్వెంట్స్ని కూడా వర్క్ చేయని అని భువనేశ్వరి గారికి చెప్పి బాయ్ అత్త అని వెళ్ళిపోయాడు. చంద్రకాంత్ను అరెస్ట్ చేయించడం ఏంటి? ప్రకాష్ గారు, ఏదో సైట్ గొడవ. కంపెనీలోకి ఆదిత్య వచ్చాక మ్యాక్సిమం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ మనకే వచ్చాయి. అన్ని కంపెనీస్ని పడగొట్టి కంపెనీ సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. అయితే ఎప్పటి నుండో వైజాగ్లో టాప్ మోస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయిన ఇన్ఫా కన్స్ట్రక్షన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నప్పటికీ లాస్ట్ 2 టెండర్స్ మనకి రావడంతో అది నచ్చని చంద్రకాంత్ రాజకీయ పలుకుబడి ఉపయోగించి చాలా తక్కువ ప్రైస్కి మన సైట్ ఎదురుగా ల్యాండ్ కొనేశాడు. ఇది తెలిసిన ఆది చంద్రకాంత్ని ఫాలో అవ్వమని మన మనిషిని పెట్టాడు. అప్రూవల్ కోసం ఒక ఆఫీసర్కి డబ్బులు ఇస్తుండగా మన మనిషి ఫొటోస్ తీశాడు. ఆదిత్యకి ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా తన లెవెల్ చూపించడానికి చంద్రకాంత్ వస్తాడని గెస్ చేసి ఆఫీస్ నుంచి బయలుదేరగానే ప్లాన్ నీల్కి చెప్తాడు. నీల్ మనీ తీసుకున్న ఆఫీసర్కి ఫోటో చూపించి కమిషనర్కి కంప్లైంట్ చేస్తా అని చెప్పగానే చంద్రకాంత్ బెదిరించి సైన్ చేయించుకున్నట్టు కేసు పెట్టాడు. అదే టైంకి పోలీసులు వచ్చేలా కమిషనర్ని మేనేజ్ చేశాడు ఆదిత్య. ఆపోజిట్ ల్యాండ్ సరిగ్గా లేదని తెలియగానే మనీ కోసం గొడవ చేస్తున్న వాళ్ళంతా కామ్ అయ్యారు. చంద్రకాంత్ చాలా క్రిమినల్ మైండెడ్, చెక్ పెట్టకపోతే రెచ్చిపోతూనే ఉంటాడు. గిరిధర్, చూసి నేర్చుకోరా, నీతో చదువుకున్నవాడు, కలిసి పెరిగారిద్దరు, నువ్వేంట్రా అంటే గాలికి తిరుగుతున్నావు. అప్పుడే సంజు ఫోన్ మోగడంతో కాల్ మాట్లాడి, అమ్మా నేను హైదరాబాద్ వెళ్ళాలి, 1 వీక్ ఆగొస్తా, ఆది అడిగితే చెప్పు. గిరిధర్ అరుస్తున్నా పట్టించుకోకుండా అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. చూసారా బావా, కనీసం లెక్కలేదు నా మాటంట. పోనీలే గిరి, ఏదో అర్జెంట్ పని అయి ఉంటుంది. ఆఫీస్కి వచ్చిన ఆదిత్య వర్క్స్ ఫినిష్ అయ్యాక శ్రీకర్కి కాల్ చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ డీటెయిల్స్ తీసుకునిరా, అందరి డీటెయిల్స్ ఇచ్చి లాస్ట్ 3 ఫామ్స్ విడిగా ఇస్తాడు. ఆదిత్య, ఈ 3 ఎవరు? శ్రీకర్, సార్ దే హ్యావ్ MBA, రిమైనింగ్ ఓన్లీ టెక్నికల్ పీపుల్ అండ్ నేను వాళ్లతో మాట్లాడాను. ఓకే, జాయినింగ్ లెటర్స్ పంపించు. ఈ 3 నీకు ఓకే అయితే వాళ్ళకి మేనేజ్మెంట్ సైడ్ ఇవ్వు. శ్రీకర్, ఓకే సార్. ఆదిత్య వాళ్ళ అక్కకి కాల్ చేసి, అక్క నాకు స్కూల్ దగ్గర మీటింగ్ ఉంది, అది అయ్యాక జైని నేను తీసుకొస్తా అని చెప్పి మీటింగ్కి వెళ్తాడు. మార్నింగ్ నిద్రలేచిన శాలిని ఫ్రెష్ అయ్యి పాపని రెడీ చేసి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చింది. అమ్మా లిస్ట్ ఇవ్వు, ఇంటికి కావాల్సిన గ్రోసరీస్ తెస్తాను. సీతమ్మ, డబ్బులున్నాయా అమ్మా? శాలిని, నువ్వు డబ్బుల గురించి టెన్షన్ పడకు, తెచ్చిన డబ్బులు ఇంకా ఉన్నాయి. లాయర్ అంకుల్ వచ్చారంట, కలిసి పాపని తీసుకుని వస్తాను, నా కోసం వెయిట్ చెయ్యకు, భోజనం చేసే అని చెప్పి వెళ్ళిపోతుంది. సీతమ్మ, చక్కగా పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషంగా ఉండాల్సిన పిల్ల
కేసులు, లాయర్లు అంటూ తిరుగుతుంది. దేవుడా, ఈ పిల్లలిద్దరికీ నువ్వే మంచి దారి చూపించు. సీతమ్మ ఇచ్చిన గ్రాసరీస్ తీసుకుని హోమ్ డెలివరీ చేయమని చెప్పి నేరుగా లాయర్ చెప్పిన అడ్రస్కి వెళ్ళిన శాలిని అక్కడ వెయిట్ చేస్తుంది. మూర్తి, మధు ఎలా ఉన్నావు? శాలిని, ప్రశాంతంగా ఉన్నాను అంకుల్. మూర్తి గారు, లీగల్గా నీ ఆస్తి మొత్తం పాప పేరు మీద రాస్తే పాపకి 18 ఇయర్స్ వచ్చే వరకు నువ్వు అందులో 1 రూపీ కూడా యూజ్ చేయకూడదు. ఇంకోసారి ఆలోచించు. శాలిని, నాకు ఓకే అంకుల్. మూర్తి గారు, తను నీ అక్క కూతురు. తన కోసం నువ్వు ప్రాపర్టీ ఇచ్చి తను నీతో ఉంచుకుంటానంటే రేపు నిన్ను పెళ్లి చేసుకునేవాడు పాపను యాక్సెప్ట్ చేయకపోతే? ఒకసారి ఆలోచించు. అండ్ మీ అమ్మ కూడా బావ సైడ్నే ఉంది. శాలిని, అసలు ఇదంతా మా అమ్మనే చేసింది అంకుల్. అక్క ప్రేమించిన వాడిని దూరం చేసి ఈ వెధవకిచ్చి పెళ్లి చేసింది. ఆమెకి పరువే ముఖ్యం. ఇక నా లైఫ్లో పెళ్ళి అనే చాప్టర్ లేదు అంకుల్. ప్లీజ్ లీగల్గా పాపని నాకు అప్పచెప్పండి. వాడు అక్కను చంపినట్టు పాపని కూడా. ప్లీజ్ అంకుల్. మూర్తి, మధు, మీ బావ డబ్బులు, హోదా అన్నీ ఉన్నాయి. అంతేకాదు పాపకి తండ్రి కూడా. మీ అక్క ఆస్తి కోసమైనా పాపని దక్కించుకోవాలనుకుంటాడు. అతనితో ఫైట్ చేయగలవా? చెయ్యగలను అంకుల్ అని ఇద్దరూ లంచ్ చేశాక, మూర్తి, నువ్వు జాగ్రత్త, బయట ఎక్కువ తిరగకు. కోర్ట్ హియరింగ్ అప్పుడు కాల్ చేస్తా. సరే అంకుల్, బాయ్ అని పాప స్కూల్కి బయలుదేరిన తనకి ఒక సిగ్నల్ దగ్గర కొంతమంది రౌడీలు ఎవరినో వెతుకుతూ ఉంటారు. ఎండకి చిరాగ్గా ఉండి తను కట్టుకున్న స్కార్ఫ్ తీస్తుంది. సిగ్నల్ పడడంతో స్కూటీ స్టార్ట్ చేయగానే అప్పుడే తనని చూసిన తన వెనకాల పడతారు వాళ్ళు. వాళ్ళని చూసిన కంగారులో తప్పించుకోవడానికి స్కూటీ వేరే సైడ్కి తిప్పుతుంది. చాలా దూరం వెళ్ళినా వాళ్ళు ఫాలో అవుతుంటే వాళ్ళని తప్పించుకుని హైవేలోకి వచ్చేసరికి బండిలో పెట్రోల్ అయిపోవడంతో అప్పుడు గమనిస్తుంది తను సిటీ అవుట్స్కట్స్లో ఉంది అని. ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఈ ఊర్లో ఎవ్వరూ తెలియదు కదా. ఇప్పుడు ఎలా పాపని తీసుకురావాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. హైవేలో ఆగిన తన దగ్గరికి ఒక కారు వచ్చి ఆగుతుంది. సార్, కొంచెం సిటీ అని అనగానే ఆ వ్యక్తిని చూసి, శ్రీకర్ గారు మీరా? శ్రీకర్, హాయ్ శాలిని, బైక్ ఆగిపోయిందా? శాలిని, అవునండి, నన్ను సిటీలోకి తీసుకెళ్తారా? అర్జెంట్ వర్క్ ఉంది అని స్కూటీ వంక చూసి, పెట్రోల్ అయిపోయింది. దగ్గరలో ఎక్కడ పెట్రోల్ బంక్ కూడా లేదు. శ్రీకర్, కమ్ శాలిని, బైక్ నేను తెప్పిస్తాలే, టెన్షన్ పడకండి. శాలిని శ్రీకర్ కారులో బయలుదేరుతుంది పాప స్కూల్కి. మీటింగ్ అయ్యాక స్కూల్కి వెళ్ళిన ఆదిత్య డైరెక్ట్గా స్టాఫ్ రూమ్కి వెళ్తాడు. జైని జాయిన్ చేశాక ఆ స్కూల్ కొనేస్తాడు ఆదిత్య. అంతిష్టం అతనికి మేనల్లుడంటే. ప్రిన్సిపల్, రండి సార్. స్కూల్ గురించి జై గురించి కనుక్కొని బయటికి వస్తున్న ఆదిత్య ఒక పాప పరిగెడుతూ పడిపోతుంటే పట్టుకుంటాడు. ఆ పాపని చాలాసేపు అలానే చూస్తూ ఉండిపోతాడు. ఆదిత్య, బేబీ డాల్, ఆర్ యూ ఓకే? వాట్స్ యువర్ నేమ్? ఆ పాప భయపడుతూ నీతూ అని చెప్తుంది. ఆదిత్య, ఏమైందమ్మా, ఎందుకు భయపడుతున్నావు? అప్పుడే వెనక్కి చూస్తుంది. వెనకాల జై అండ్ తన ఫ్రెండ్ సాత్విక్ ఉంటారు. ఆదిత్య జైని చూసి నవ్వగానే వచ్చి మామ అని ఆదిత్యని చుట్టేసి ఆదిత్య పట్టుకున్న నీతుని వెనక్కి నెడతాడు. పడిపోతున్న పాపని ఆదిత్య రైట్ హ్యాండ్తో హోల్డ్ చేసి పట్టుకుంటాడు. ఆదిత్య, జై, తప్పు కదా, పాప పడిపోయి ఉంటే. ఇప్పుడు చెప్పు, ఎందుకు తన వెనకాల పరిగెడుతూ తనను భయపెడుతున్నారు? జై, తను నాతో ఫ్రెండ్షిప్ చేయట్లేదు మామ, బార్బీతోనే ఫ్రెండ్షిప్ చేస్తుంది. నేను అడిగినా నాతో ఫ్రెండ్ అవ్వదంట. ఆదిత్య, ఏమైంది బాబీ డాల్, ఎందుకు జైతో ఫ్రెండ్షిప్ చేయట్లేదు? నీతు, తను బ్యాడ్ బాయ్, నా బార్బీని కూడా విసిరేశాడు అని ఏడుస్తూ చెప్పింది ఆ పాప. జై ఏడుస్తున్న తన కళ్ళు తుడుస్తాడు. మరి నువ్వు నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయనన్నావు? నీ బార్బీ నేను వెతికి తెస్తానులే, ఏడవకు. నీతు, నువ్వేం తేవద్దు, నేను నీతో ఫ్రెండ్ అవ్వను. నువ్వు నాకు నచ్చలేదు. నీ పని మా మమ్మీకి చెప్తా. ఆదిత్య నవ్వుతూ, మరి నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? నీతు, ఓకే, నువ్వు నాకు చాలా నచ్చావు అని కిస్ చేస్తుంది. ఆదిత్య, సో స్వీట్ ఆఫ్ యూ బేబీ డాల్, ఫ్రెండ్స్ అని చేయి చాపగానే నీతు షేక్ హ్యాండ్ ఇచ్చి, నేను నిన్నేమని పిలవాలి? ఆదిత్య, ఫ్రెండ్ అనే పిలువు. ఓకే ఫ్రెండ్ అని హగ్ చేసుకోబోతున్న నీతుని ఆపుతాడు జై. తను నా మామ, నేను మాత్రమే హగ్ అండ్ కిస్ చేయాలి. ఆదిత్య నవ్వుతూ, ఓకే బేబీ డాల్, నిన్నెవరు పిక్ చేసుకుంటారు? నీతు, మమ్మ. ఆదిత్య, నేను డ్రాప్ చేయనా? నాకు ఎలా వెళ్ళాలో తెలియదు ఫ్రెండ్, మా మమ్మీ వస్తుంది, మీరు వెళ్ళిపోండి అని జైవంక సీరియస్గా చూస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళ క్లాస్ టీచర్, నేనుంటాను సార్ వాళ్ళ మమ్మీ వచ్చే వరకు, మీరు వెళ్ళండి అనగానే బాయ్ బేబీ డాల్ అని వాళ్ళు కారులో వెళ్ళిపోతారు. కారులో టెన్షన్ పడుతూ ఉంటుంది శాలిని. శ్రీకర్, టెన్షన్ పడకండి,
శాలిని: అది కాదు శ్రీకర్ గారు, స్కూల్ అయ్యి 1 అవర్ అవుతుంది. పాప ఏడుస్తుందేమో, అసలే ఈ ఊరు కొత్త. శ్రీకర్: పాపని ఒంటరిగా పంపరండి, స్కూల్లోనే ఉంచుతారు, దగ్గరికి వచ్చేసాం. శాలిని మనసులో: ఇప్పటికే ఆ దుర్మార్గుడికి మేము వైజాగ్లో ఉన్నామని తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలా? లేదు, వెళ్ళకూడదు. ఇంకా ఎన్ని రోజులు పరిగెత్తాలి? ఇప్పుడు జాబ్ కూడా వచ్చింది. ముందు ఈ విషయం అంకుల్కి చెప్పాలి. హలో శాలిని గారు అని గట్టిగా వినిపించేసరికి శాలిని: హా, సారీ అండి. శ్రీకర్: ఆర్ యూ ఆల్ రైట్? ఈ స్కూల్నే కదా? శాలిని: అవును శ్రీకర్ గారు, థ్యాంక్స్. పాపని తీసుకురండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. శాలిని: చాలా హెల్ప్ చేశారు, క్యాబ్లో వెళ్ళిపోతా, మీరు ఆఫీస్కి వెళ్ళండి. శ్రీకర్: ఓకే అని అతను వెళ్ళగానే స్కూల్ లోపలికి వెళ్ళి పాప కోసం వెయిట్ చేస్తున్న టీచర్కి థ్యాంక్స్ చెప్పి తీసుకుని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేసి పాపను పడుకోబెట్టి వాడు వైజాగ్ వస్తే ఎలా తప్పించుకోవాలి అని ఆలోచనలో పడుతుంది శాలిని. సీరియస్గా ఉన్న జైని చూసి నేరుగా ఒక టాయ్ షాప్ ముందు కారు ఆపుతాడు ఆదిత్య. జై: టాయ్స్ కొనుక్కుందామా? జై: ఓకే మామ. ఇద్దరూ టాయ్ షాప్లోకి వెళ్ళారు. ఆదిత్య: నువ్వు నీకు కావాల్సినవి తీసుకో అని తను అక్కడున్న అమ్మాయిని పిలిచి ఏదో చెప్పి కాల్ వస్తే మాట్లాడుతున్నాడు. జై: మామ, అయిపోయింది నా షాపింగ్. బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉన్న టాయ్స్ చూసి: ఏంటి జై ఇవన్నీ? బార్బీ డాల్ మామ. ఆదిత్య: ఇన్నెందుకు? జై: తనకేం నచ్చుతుందో తెలియదు కదా, అందుకే. ఆదిత్య: మరి నీకేం వద్దా? జై: వద్దు, పాపం తను నా వల్ల ఏడ్చింది కదా. ఆదిత్య మాట్లాడిన అమ్మాయి ఒక బార్బీ డాల్ తీసుకుని వచ్చి ఇస్తుంది. వాటిలో నుండి ఒకటి తీసి జైకిచ్చి, ఇది నీతూకివ్వు, తనకి ఖచ్చితంగా నచ్చుతుంది. సరే అని అది తీసుకుని ఇద్దరు ఇంటికి వెళ్తారు. ఆదిత్య తన రూమ్లో కూర్చుని వర్క్ చేసుకుంటుంటే అక్కడికి వచ్చిన జై మామ అని పిలుస్తాడు. ఆదిత్య: కమ్ జై, ఏంటి? నువ్వు రేపటి నుండి మా స్కూల్కి రావద్దు. ఓకే, కానీ నేను ఎందుకు రాకూడదు? నీతూ నా గర్ల్ ఫ్రెండ్, నువ్వు వస్తే తను నాతో మాట్లాడదు, నాకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు, కానీ నిన్ను కిస్ చేసింది. ఆదిత్య: ఓహో సరే, నేను తనతో మాట్లాడంలే. అయినా ఒక్కరోజుకి గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? ఏమో మామ, తను నాకు నచ్చింది. నేను మిస్టేక్ చేసినా ఏడ్చింది, కానీ టీచర్కి కంప్లైంట్ చేయలేదు కదా, సో. ఆదిత్య: సో ఆ పాప నీ గర్ల్ ఫ్రెండ్ అంటావు? ఎస్ మామ. నీ పనే బాగుందిరా, నాకన్నా నువ్వే బెటర్. పద, డిన్నర్ చేద్దాం. డిన్నర్ అయిపోయాక పడుకున్న ఆదిత్యకి సడన్గా పాప గుర్తొస్తుంది. ఎవరు నువ్వు? ఎందుకు ఇలా గుర్తొస్తున్నావు? ఒక్కరోజుకి జైకే కాదు, నాకు కూడా చాలా కనెక్ట్ అయిపోయావు. నీకోసం వర్క్ మానేసి టాయ్ షాప్కి వెళ్ళా నేను. చాలా నచ్చావు నువ్వు బేబీ డాల్ నాకు. సో క్యూట్ యు ఆర్ అనుకుని కాసేపటికి పాప ఆలోచనలతోనే నిద్రపోయాడు ఆదిత్య. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. Subscribe to our channel Avian Story World. Thanks for watching.